మాకేం కోట్లు లక్షలు కావాలి అని మేము ఎక్కడ కోరుకోవట్లేదు. సమస్యలు చాలా ఉన్నాయి, కానీ ఆ సమస్యలకి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా మీరే త్వరలోనే ఎండి గారితో సమావేశం పెట్టి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ద్వారా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తారనే ఒక నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. సో అటువంటిప్పుడు ఇప్పుడున్నటువంటి సమస్య ఏంటంటే, గతంలో అనేక రిప్రజెంటేషన్ చేశామన్నా, బిఆర్ అంబేద్కర్ ఎంత వివక్షత ఉందంటే ఆర్టీసీలో ఒకే సెక్షన్ కు పనులు అవుతున్నాయి. ఇప్పటి వరకు 52% ఉన్నటువంటి మన జాతికి కావట్లేదు. కారణం ఏంటంటే వివక్షత అనేది కొనసాగుతా ఉంది. ఆ కట్టే ఈ రోజు ఈ ఐక్యతని కొనసాగిస్తా ఉంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, మేము అప్రిషియేట్ చేస్తున్నాం, వారిని గౌరవిస్తాం. పెద్దలు వారికి సెలబ్రేషన్ చేస్తా ఉన్నారు ఇయర్లీ ఒకసారి ఆర్టీసీలో. గతంలో ఎంజీబీఎస్ లో చేసేది ఇప్పుడు ఆర్టీసీ కళాభవన్లో చేస్తున్నారు. మేము కూడా అడిగాం, అంబేద్కర్ అన్నాడు, ఏమన్నాడు? నా గురువు మహాత్మా జ్యోతిబా పూలే. ఎందుకంటే మహాత్మా జ్యోతిబా పూలే గారు అట్టడుగు వర్గాల కోసానికి, నిమ్మ జాతుల కోసానికి, మొత్తం విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని చెప్పేసి తన భార్యను కూడా ఒక టీచర్ గా తీర్చిదిద్ది ఇవాళ ఉన్నత స్థాయి మొత్తం బహుజనుల కోసానికి త్యాగం చేసిన మహాత్మునికి మేము అనేక సార్లు రిప్రజెంటేషన్ చేస్తే లాస్ట్కు మాకు కమిషన్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంజీబీఎస్ లో ఎవరి ఇయర్ పెడతా ఉన్నారు. మాకేమో రాష్ట్ర కమిటీ సమావేశం అంటే మేనేజ్మెంట్ 20,000 ఇస్తుంది. అంబేద్కర్ అయితే 2 లక్షలు ఇచ్చేసి ఆర్టీసీ కళాభవన్లో జరిపి వాళ్ళకు ఫ్రీగా లీవ్లు ఇచ్చేసి, కార్లు ఇచ్చి, జీపులు ఇచ్చి, బ్యానర్లు కట్టి, వాళ్ళ అధికారులందరూ బిడ్డ ఒక్కొక్క డిఎం కు ఫోన్ చేసి బిడ్డ డిపో నుంచి 2 బస్సులు పంపి అంటారు. చాలా సంతోషం, అప్రిషియేట్ చేస్తున్నాం ఆ యొక్క చైతన్యాన్ని, కాదనట్లేదు. కానీ అదే జాతి బిడ్డే, అదే అంబేద్కర్ అయినటువంటి గురువు మహాత్మా జ్యోతిబా పూలే యొక్క పోరాట ఫలితమే చైతన్యవంతమయ్యాడు అంబేద్కర్. ఆయన చనిపోయిన 1 ఇయర్ పుట్టిండు అంబేద్కర్ గారు. అటువంటిప్పుడు మహాత్మా జ్యోతిబా పూలేని అగౌరవపరుస్తూ ఎంజీబీఎస్ మహాత్మా జ్యోతిరావు పూలే తరఫున, అందుకే మీ నాయకత్వంలో వచ్చే ఏప్రిల్ నాటికి ఖచ్చితంగా ఆర్టీసీ కళాభవన్ లో మహాత్మా జ్యోతిరావు పూలే 2,000 మంది అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అంబేద్కర్ కి ఏదైతే 14th నాడు, ఏప్రిల్ 11th నాడు ఏదైతే 14th నాడు డిక్లేర్ చేస్తా ఉన్నారో, మహాత్మా జ్యోతిబా పూలే కూడా స్టేట్ గవర్నమెంట్ గా డిక్లేర్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ జాతి కోసానికి తాపత్రపడుతూ అట్టడుగు వర్గాలనేటువంటి మహిళలు చదువుకోవాలని చెప్పేసి మొట్టమొదటి సావిత్రిబాయి పూలే పోరాటం చేసి భారతదేశంలోనే ఉన్నత స్థాయి అయినటువంటి మహిళ త్యాగమూర్తి అమ్మ ఏవైతే సావిత్రిబాయి పూలే ఉందో ఆ టీచర్ కి ఇచ్చినటువంటి గౌరవం ఎటువంటిది? ఇవాళ యాక్చువల్ మొట్టమొదటి టీచర్ భారతదేశంలో ఎవరంటే సావిత్రిబాయి పూలే. అందుకనే జనవరి 3 నాడు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, బీసీలు కంప్లీట్ గా ప్రభుత్వం వెనుక నడవడానికి చక్కటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే సావిత్రిబాయి పూలేని జనవరి 3 నాడు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేసి వేలాది మంది మహిళలతోనే ఆనాడు ఆమెకు సెలబ్రేషన్ జరపవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీన్ని కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే విషయాలు చాలా ఉన్నప్పుడు కూడా మరి అన్న ఇప్పుడే నాకు ఎన్ని విషయాలు చెప్తే ముందు ఎందుకు చెప్తాడా అనుకుంటాడు. కాబట్టి ఆయన ఏం చెప్పానన్నా, ఓన్లీ మన జాతికి సంబంధించిన అంశాలే ఉంటాయి. ఏదేమైనా మాకు ఒక భరోసా ఇచ్చింది, మాకు ధైర్యం వచ్చింది, మేము ఉన్నాము అనేటువంటిది ఒక బలమైనటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం కలిగింది. అందుకే 10 సంవత్సరాల గవర్నమెంట్ లో
మమ్మల్ని ఎట్లా వాడుకొని వదిలేసిరంటే ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడుకున్నాడు, వదిలేసిండు, గద్దెనెక్కించిండు, డిపోలలో కాలు పట్టుకున్న స్థాయికి దిగదార్చినటువంటి మహానుభావుడు పోయిన ఆయన. అందుకే ఇవాళ స్టేజీల మీద వచ్చి రాగానే ఇవాళ గవర్నమెంట్ మొట్టమొదలు ఏదైతే భవనం ఉందో, మొన్నటి వరకు ఆ పెద్ద మనిషి ఉన్న భవనం పేరేంటి? ప్రగతి భవనాన్ని కంచెను బ్రద్దలు కొట్టేసి ప్రగతి భవన్ పేరేమిచ్చాడు? మహాత్మా జ్యోతిరావు పూలే భవనం పెట్టారు. అందుకే అదొకటేనా? ఏదైతే సమసమాజ స్థాపన కోసానికి, అట్టడుగు వర్గాల కోసానికి వేలాది మంది అటువంటి కళాకారులను సృష్టించినటువంటి అమరవీరుడు మన గద్దరన్నని ఇవాళ స్మారక సింహం కట్టించలే కాకుండా గద్దర్ గారిని ఈ యొక్క అవార్డుని, సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి అవార్డుని నంది అవార్డుగా ప్రకటించినటువంటి ప్రభుత్వం ద్వారా చాలా మంది బాధపడవచ్చు. కానీ త్యాగమూర్తి అట్లాగే జాతీయ గీతం జయ జయో ఎవరిని పెట్టించారు? మన తెలంగాణ వచ్చిన తర్వాత అయ్యాల ఈ ప్రభుత్వం వచ్చిన కనీసం అందశ్రీ గారు. అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అందుకే అట్టడుగు వారాల కోసం ఏదైతే పనిచేస్తున్నారో మేము కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తాం. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవాళ ఇంప్లిమెంటేషన్ చేయగల ఘనత ఆర్టీసీ ఉద్యోగులలో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తుచేస్తాము. అందుకే మీ వెంట మేము నడుస్తాం. మా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి గవర్నమెంట్ తీసుకుపోయి మేము మామూలుగా జాతికి సంబంధించిన అంశాలు పెడతాం, వాటినే పరిష్కారం చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలకు అధ్యక్షులుగా తెలియజేస్తూ మరి సమయం తక్కువ